హాయ్ యూట్యూబ్, నా పేరు శ్రీరామ్. నేను మీకు ఇప్పుడు వర్డ్ ను మీ కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ ను మనం మన కంప్యూటర్లో ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే ముందుగా మనకు కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ టూల్. సో ఆ సాఫ్ట్వేర్ దేనికి, ఎందుకు, ఏంటి అంటే, సో ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనకి డేటాబేస్ని కనెక్ట్ చేసుకోవడానికి వర్డ్ ప్లస్ అలాగే డేటాబేస్ రెండింటిని కనెక్ట్ చేయడం కోసం ఒక కనెక్టర్ అంటే ఒక బ్రిడ్జ్ వలె మనకి వర్క్ అవుతుంది అనమాట. సో ఇట్స్ అ జాంప్. సో మనం జాంప్ ని డౌన్లోడ్ చేసుకుందాం. సో XAMPP. సో జాంప్ అని చెప్పి మీరు మీ బ్రౌజర్లో టైప్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో జాంప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ జాంప్. సో ద వెర్షన్ మీకు PHP వెర్షన్ ఏదైనా కావచ్చు. సో నో ప్రాబ్లం. సో మీరు జస్ట్ సింప్లీ డౌన్లోడ్. ఓకే, సో జాంప్ అనేది వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ క్లిక్ అండ్ ఇన్స్టాల్. ప్రెస్ yes. Okay, next. Okay, so the selected folder is not empty. So already నేను జాంప్ అనేది ఇన్స్టాల్ చేశాను. సో అందుకని చెప్పి మనకి ఈ విధంగా కనిపిస్తుంది జాంప్ _01. the next. సో ఈ జాంప్ అనేది మనకి ఇన్స్టలేషన్ ప్రాసెస్ లో ఉంది. సో అలాగే మనకి కావాల్సినటువంటిది వర్డ్ ప్రెస్. సో వర్డ్ ప్రెస్ ని కూడా మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో వర్డ్ ప్రెస్ జస్ట్ డౌన్లోడ్ వర్డ్ ప్రెస్. జస్ట్ డౌన్లోడ్. వర్డ్ ప్రెస్ అనేది ఓపెన్ సోర్స్ అండి, మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం అనేది ఏదీ లేదు. సో డౌన్లోడ్ వర్డ్ ప్రెస్. ఓకే, మనకి సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇన్స్టలేషన్. అలాగే వర్డ్ ప్రెస్ కూడా మనకి డౌన్లోడ్ అయిపోయింది. సో ఫినిష్. ఓకే, సో హియర్ షో ఇన్ ఫోల్డర్. ఓకే, WordPress. మినిమైజ్. సో ఇక్కడ ఇంగ్లీష్ టిక్ పెట్టుకోండి, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకే, సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. జాంప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వన్స్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి జస్ట్ మాడ్యూల్స్. సో మనకి కావాల్సినటువంటి ఏ మాడ్యూల్స్ అనేవి కావాలో ఆ మాడ్యూల్స్ అని మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుంటాం. సో అపాచీ స్టార్ట్ అండ్ MySQL. సో యాక్సెస్ అలాగే MySQL. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా స్టార్ట్ అయిందండి. సో జస్ట్ మినిమైజ్ దిస్ వన్. ఓకే, మినిమైజ్ చేసుకున్న తర్వాత జస్ట్ బ్రౌజర్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకొని జస్ట్ ఓపెన్ న్యూ ట్యాబ్, లోకల్ హోస్ట్ /php myadmin /index.php. ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ అనేది ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో PHP myadmin అనే పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మనకి కావాల్సినటువంటి డేటాబేస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. సో డేటాబేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్. సో క్రియేట్ డేటాబేస్. సో మనకు కావాల్సినటువంటి డేటాబేస్ అంటే మనకి ఏ వెబ్సైట్ అయితే కావాలో ఆ వెబ్సైట్ నేమ్ అనేది, ఐ మీన్ ఆ డేటాబేస్ నేమ్ అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ sample or my name Shriram. Okay, just create.
సో శ్రీరామ్ అని డేటాబేస్ అనేది ఇక్కడ క్రియేట్ అయిందండి. ఓకే, వన్స్ క్రియేట్ అయిన తర్వాత జస్ట్ మినిమైజ్ దిస్ ఫోల్డర్, డౌన్లోడ్ ఫోల్డర్, వర్డ్ప్రెస్, కాపీ, గో టు సి డ్రైవ్. అలాగే జాంప్ అనేది మనం ఇందాక ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇదిగోండి జాంప్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఇన్స్టాలేషన్ చేస్తున్నానండి. సో అందుకని చెప్పి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. సో జాంప్ 1. సో ఓపెన్ ఇట్. అలాగే హెచ్డి డాక్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఫోల్డర్లో మనకి హెచ్డి డాక్స్. సో హెచ్డి డాక్స్ అనేది ఓపెన్ చేయండి. సో మనకి ఇక్కడ హెచ్డి డాక్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసినటువంటి వర్డ్ ప్రెస్ ఏ వర్డ్ ప్రెస్ అనేది మనం ఇన్స్టాల్ చేసినా సరే ఆ వర్డ్ ప్రెస్ అనేది మనకి ఇక్కడ ఈ ఫోల్డర్లో మాత్రమే క్రియేట్ చేసుకోవాలండి. సో క్రియేట్ వన్ ఫోల్డర్. సో మనం ఏ వెబ్సైట్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ తాలూకు ఫోల్డర్ నేమ్ అనేది మనం ఇక్కడ పెడుతున్నాం. సో శ్రీరామ్. ఓకే, జస్ట్ ఎంటర్, పేస్ట్. సో వర్డ్ ప్రెస్ అనేది పేస్ట్ అయిందండి. నౌ ఎక్స్ట్రాక్ట్ హియర్. ఓకే, నౌ దెన్ సో ఓపెన్ WordPress folder. Now select all, just cut, come back, paste here. Okay, now this one and this one just delete. ఓకే, నౌ ఈ విధంగా వర్డ్ ప్రెస్ అనేది మనకు కావాల్సినటువంటి ఫోల్డర్లో మనం పెట్టుకున్నాం. సో వన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ వర్డ్ ప్రెస్లో మనం క్రియేట్ చేసినటువంటి డేటాబేస్, సో ఈ డేటాబేస్ అనేది ఏదైతే క్రియేట్ చేసామో ఇక్కడ శ్రీరామ్ డేటాబేస్ అనేది ఏ విధంగా అయితే క్రియేట్ చేసామో ఈ డేటాబేస్ని మన వర్డ్ ప్రెస్ ఫోల్డర్కి లింక్ చేయాలి. సో లింక్ చేయాలి అని చెప్పేసి అంటే కనుక ఎలా చేస్తాం? సో wp config sample. సో wp-config sample, just open, right click, open with notepad. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లియర్గా చూడండి db నేమ్, డేటాబేస్ నేమ్ హియర్, db యూజర్, db పాస్వర్డ్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదండి. దీంట్లో db నేమ్ అంటే మనం db నేమ్ని మనం ఇక్కడ లింక్ చేయాలి. సో నేమ్ ఏదైతే మనం అక్కడ ఇచ్చామో డేటాబేస్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ నేమ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓకే, వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత జస్ట్ సేవ్ అండ్ క్లోజ్. సేవ్ చేసుకొని క్లోజ్ చేసుకుంటాం. ఓకే, నౌ మినిమైజ్ దిస్, ఓపెన్ బ్రౌజర్, న్యూ లోకల్ హోస్ట్ /నేమ్. అక్కడ మనం ఇచ్చినటువంటి నేమ్ ఏదైతే ఫోల్డర్ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఫోల్డర్ నేమ్ అక్కడ మనం ఏమి ఇచ్చామని శ్రీరామ్ అని చెప్పేసి నేను ఇచ్చాను. సో శ్రీరామ్, జస్ట్ ప్రెస్ ఎంటర్. సో ఎంటర్ చేయగానే మీకు వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇంగ్లీష్, కంటిన్యూ, లెట్స్ గో. డేటాబేస్ నేమ్, ఇక్కడ డేటాబేస్ నేమ్ అక్కడ ఏంటి మెన్షన్ చేసుకున్నాం? శ్రీరామ్ అని చెప్పి డేటాబేస్ మెన్షన్ చేసుకున్నాం. సో డేటాబేస్ నేమ్, సో ఇక్కడ చూడండి డేటాబేస్ నేమ్ శ్రీరామ్. ఓకే, నౌ శ్రీరామ్. అలాగే యూజర్ నేమ్, ఇక్కడ యూజర్ నేమ్ మీరు ఎప్పుడు కూడా జస్ట్ రూట్ అని పెట్టండి, జస్ట్ రూట్. ఓకే, పాస్వర్డ్ జస్ట్ రిమూవ్ పాస్వర్డ్. ఓకే, దెన్ సబ్మిట్, రన్ ద ఇన్స్టలేషన్. సో వన్స్ ఇన్స్టలేషన్ ప్రాసెస్లో మీకు ఇప్పుడు సైట్ నేమ్, సైట్ టైటిల్, మీకు సైట్ టైటిల్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఆ సైట్ టైటిల్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయండి. సో ఎగ్జాంపుల్ శ్రీరామ్, ఆర్ఎల్స్ బ్లాగ్ నేమ్, ఆర్ఎల్స్ ఎనీథింగ్, మీకు మీ సైట్ యొక్క టైటిల్ ఏదైతే కావాలో ఆ టైటిల్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసుకోండి. ఓకే, అలాగే యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ అనేది మీకు ఏ ఇక్కడ వర్డ్ ప్రెస్ డీటెయిల్స్ అనేవి ఇస్తున్నామండి. ప్రీవియస్ పేజ్లో మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనేవి అవి డేటాబేస్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఇస్తున్న డీటెయిల్స్, ఈ పేజ్లో మీరు ఇస్తున్న డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా వర్డ్ ప్రెస్ డీటెయిల్స్. అంటే మీరు వర్డ్ ప్రెస్ తర్వాత మీరు లాగిన్ అవ్వాలి అని చెప్పేసి అంటే కనుక ఆ డీటెయిల్స్ ఏంటి అనేవి ఇక్కడ మీకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, జస్ట్ సబ్మిట్ శ్రీరామ్ ఆర్ఎల్స్ admin. Okay, then password something like, okay, confirm.
యూజ్ ఆఫ్ వీక్ పాస్వర్డ్. ఓకే, నా ఈమెయిల్ ఐడి. ఒకవేళ మీరు కనుక పాస్వర్డ్ అనేది మర్చిపోతే, సో ఆ పాస్వర్డ్ అనేది మర్చిపోయినప్పుడు ఫర్గట్ పాస్వర్డ్ కొట్టేటప్పుడు మీరు ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడికి మీకు రీడైరెక్ట్ మీకు ఫర్గట్ లింక్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో న్యూ పాస్వర్డ్ లింక్ అనేది వస్తుంది. సో పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి. ఓకే, ఇన్స్టాల్ వర్డ్ప్రెస్. ఓకే, వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. జస్ట్ లాగిన్. ఓకే, అడ్మిన్. ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే ఇచ్చారో అదే యూజర్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే పాస్వర్డ్. ఓకే, జస్ట్ లాగిన్. ఇట్స్ డన్. సో మీకు వర్డ్ప్రెస్ అనేది మీ సిస్టంలో వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. సో మీరు ఇక్కడ ఇంకా వర్డ్ప్రెస్ అనేవి పేజెస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ కామెంట్ బిలో ఇఫ్ యూ నీడ్ మీకు ఎటువంటి హెల్ప్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.